శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండకు నూతన బాలుర బీసీ గురుకుల పాఠశాల మంజూరు కావడంతో పట్టణంలో సంబరాలు వెల్లివిత్తాయి. రాష్ట్ర మంత్రులకు ఆమోదించిన 10 కొత్త గురుకుల పాఠశాలలో పెనుగొండకు కూడా స్థానం దక్కడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగానే ఈ పాఠశాల మంజూరైనట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ గురుకుల పాఠశాల బీసీ విద్యార్థుల భవిష్యత్తుకు మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 10 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరైన సందర్భంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈరోజు ఈ పాలాభిషేకం కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో 10 రాష్ట్ర వ్యాప్తంగా 10 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా నిన్నటి దినం మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ మీటింగ్లో నిన్నటి దినం అదనంగా మళ్ళీ మరొక 10 కూడా బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు కావడం పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌదమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మన బీసీ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వారికి వసతి గృహాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, వారికి విద్య అభ్యసించడం అయితేనేమి, ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి, మన పెనుగొండ శాసనసభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సౌతమ్మ గారి కృషి ఎనలేనది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని గాలికి వదిలేశారు. అయితే మన పెనుగొండ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులుగా సౌతమ్మ గారు అయిన తర్వాత ఇక్కడ స్కూల్ భవనము శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాన్ని సొంత నిధులతో దాదాపు 60 లక్షల నిధులతో ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఈ పెనుగొండలో ఈ ఎంజేపీ స్కూల్ భవనము పునర్నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా మన పెనుగొండ ప్రాంతానికి రూరల్ ప్రాంతంలో రాంపురం ప్రాంతంలో ఒక బాలికల బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడము, అది కూడా గత సంవత్సరమే అక్కడ ఆ స్కూల్ ఓపెనింగ్ చేసి అక్కడ నడపడము, అదేవిధంగా రొత్తము ఎంజేపీ స్కూల్కి సంబంధించి 1లో ఏదైతే అక్కడ బిల్డింగ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ గారు అక్కడ ఒక ఎంజేపీ స్కూల్కి సంబంధించి ఒక బిల్డింగ్ సంబంధించి నిధులు మంజూరు చేయించి అక్కడ బిల్డింగ్ కూడా పూర్తి దశలో కూడా కావస్తుందని ఈ సందర్భంగా కూడా మన మంత్రి సౌతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో బీసీ పిల్లల కోసం, బీసీ పిల్లల మంచి విద్యాభ్యాసం కోసము మన మంత్రి సౌతమ్మ గారు చేస్తున్నటువంటి కృషి వినలేనది. ఎందుకంటే సోమంతిపురంలో అక్కడ కస్తూర్బా స్కూల్ అయితేనేమి, అదేవిధంగా రాంపురంలో బాలికల పాఠశాల అయితేనేమి, అదేవిధంగా వివిధ రాష్ట్రంలో 10 కొత్తగా ఏర్పడినటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు మంజూరులో అయితేనేమి, ఈ విధంగా మన మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ సాధించి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కూడా మనం ఈరోజు బీసీ పిల్లలు చదువుకునేదానికి అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయిన తర్వాత ఒక విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి, ఎందుకంటే గతంలో ప్రైవేట్ స్కూల్లో ఒక అడ్వర్టైజులు ఇచ్చుకునేవారు, ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పేసి మనం టీవీలో ఉన్న పేపర్లో చూసేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కూడా ఈ సంవత్సరము వారు పాస్ మార్కులు రావడం అయితేనేమి, అదేవిధంగా మంచి మన ఉపాధ్యాయులు కూడా మంచి పిల్లలకు మంచి విద్యను అభ్యసించడం అయితేనేమి, ఈ విధంగా మన